హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టార్ పబ్లికేషన్. ఈరోజు మనకు డే 33న జరిగిన ఎగ్జామ్ యొక్క పేపర్ ఎక్స్ప్లెనేషన్ మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్: ప్రజ్ఞా పరీక్షల్లోని అంశాల సాధన భాష, సంస్కృతి వంటి పరిమితులు లేకుండా ఎక్కడైనా ఎవరికైనా వివిధ సంస్కృతులు వారికి నిర్వహించడానికి వీలు కలిగి ఉండాలి. ఈ విధమైన పరీక్షలను సంస్కృతి ప్రభావం లేని పరీక్షలు, సంస్కృతి రహిత పరీక్షలు అంటారు. మనకు స్టేట్మెంట్ అనేది మనకు సరైనదే. స్టేట్మెంట్ బి, సంస్కృతి ప్రభావం లేని పరీక్షలు లేదా సంస్కృతి రహిత పరీక్షలకు ఉదాహరణ బినే సైమన్ పరీక్ష అన్నారు. కానీ మనకు బినే సైమన్ పరీక్ష అనేది మనకు శాబ్దిక పరీక్ష. శాబ్దిక పరీక్ష అంటే అక్షరాస్యులు రాసే పరీక్షను మనకు శాబ్దిక పరీక్షలు అంటారు. ఇక్కడ మనకు బినే సైమన్ అనేది మనకు సంస్కృతి రహిత పరీక్ష కాదు. భాటియా అనేది మనకు భాటియా ప్రజ్ఞా మాపని అనేది మనకు సంస్కృతి రహిత పరీక్షగా చెప్పుకుంటాం. కావున ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరికానిదిగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాటిని పరిశీలించండి. స్టేట్మెంట్: ఏదైనా ప్రజ్ఞా పరీక్ష ఒక భాషకు, ఒక సంస్కృతికి, ఒక ప్రాంతానికి పరిమితమై ఆ కొద్ది మంది వ్యక్తుల ప్రజ్ఞను మాత్రమే పరీక్షించే విధంగా ఉంటే వాటిని సంస్కృతి ప్రధాన పరీక్షలు అంటారు. ఈ స్టేట్మెంట్ ఏ కూడా మనకు సరైనదే. స్టేట్మెంట్ బి, సంస్కృతి ప్రధాన పరీక్షలు అశాబ్దిక పరీక్షలన్నీ సంస్కృతి ప్రధాన పరీక్షలు అగును. ఎందుకంటే వాటిని ఆ భాష తెలిసిన వారు మాత్రమే పూర్తి చేయగలరు. ఆ భాష తెలిసిన వారు మాత్రమే పూర్తి చేసేది ఏది అంటే మనకు అశాబ్దిక పరీక్షలు కాదు, శాబ్దిక పరీక్షలు. కావున స్టేట్మెంట్ బి సరికాదు. శాబ్దిక పరీక్షలన్నీ కూడా మనకు సంస్కృతి ప్రధాన పరీక్షలే అవుతాయి. ఎందుకంటే ఆ భాష తెలిసిన వారు మాత్రమే ఆ క్వశ్చన్స్ అన్నీ చదివి మనకు సంస్కృతి ప్రధాన పరీక్షలను చేస్తారు. కావున స్టేట్మెంట్ బి సరికాదు. స్టేట్మెంట్ సి, ఏజీసీటీ దాని యొక్క ఫుల్ ఫామ్ ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ టెస్ట్, ఇది మనకు సరైనదే. కావున స్టేట్మెంట్ సి సరైనది, ఏసీ సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్కి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ ఆర్పిఎంటీ అంటే రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్ ప్రజ్ఞా పరీక్షను ఇంగ్లాండ్కు చెందిన జేసీ రావెన్, జేహెచ్ కాస్ట్ రూపొందించారు. ఇది మనకు సరైన ఆప్షనే. నెక్స్ట్ ఆప్షన్ 2, ఆర్పిఎంటీలో మొత్తం 5 సిరీస్లో ప్రశ్నలుండును. ఇవి అన్నీ మాత్రికా రూపంతో కూడిన అసంపూర్ణ చిత్ర నమూనాను కలిగి ఉండును. ఆ అసంపూర్ణ భాగంను క్రింద ఇచ్చిన ఐచ్ఛికాల నుండి ఎంపిక చేయవలసి ఉంటుంది. ఆప్షన్ 2 కూడా మనకు సరైనదే. ఆప్షన్ 3, ఆర్పిఎంటీ ఒక్కొక్క సిరీస్లో 12 సమస్యాత్మక ప్రశ్నలు ఉంటాయి. అనగా మొత్తం 5 సిరీస్లో 60 సమస్యాత్మక చిత్రాలు ఉంటాయి. ఆప్షన్ 3 కూడా మనకు సరైనదే. ఆప్షన్ 4, ఆర్పిఎంటీలో సమస్యాత్మక చిత్రములు క్లిష్టము నుండి సులభతరం అమర్చబడి ఉండును అన్నది. కానీ ఆర్పిఎంటీ సమస్యాత్మక చిత్రాలు ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ మనకు సులభంగా ఉంటాయి, తర్వాతనే మనకు క్లిష్టంగా ఉంటాయి. కావున ఆప్షన్ 4 సరికాని వాక్యంగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 1, ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ బీటా, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ పరీక్షలను అమెరికాకు చెందిన యాక్స్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త రూపొందించారు. ఇది మనకు ఆప్షన్ 1 సరైనదే. ఈ ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ బీటా, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ ఎవరు రూపొందించారు అంటే యాక్స్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఆప్షన్ 2, ఆర్మీ ఆల్ఫా 8 ఉప పరీక్షలు ఉంటాయి. ఇవి శాబ్దికపరమైన అంశాలు. ఇది మనకు సరైనది. ఎందుకంటే మనకు ఆర్మీ ఆల్ఫా అనేది మనకు శాబ్దిక పరీక్ష కావున 8 దాంట్లో ఉప పరీక్షలు ఉంటాయి. ఆప్షన్ 2 సరైనది. ఆప్షన్ 3, ఆర్మీ బీటాలో 10 ఉప పరీక్షలు ఉన్నాయి అంటున్నారు. ఇక్కడ మనకు ఆర్మీ బీటాలో 10 ఉప పరీక్షలు కాదు, 7 ఉప పరీక్షలు మాత్రమే ఉన్నాయి. 7 ఉప పరీక్షలు ఉంటాయి. ఇది అశాబ్దిక అంశాలను కలిగి ఉంటాయి. ప్రాదేశిక ప్రజ్ఞను అంచనా వేస్తాయి. వీటిని సైనికులు ఎంపికలో ఉపయోగిస్తారు అని ఉంది. ఆప్షన్ 3 సరికాదు. ఎందుకంటే 7 ఉప పరీక్షలు ఉండాలి. ఆప్షన్ 4, ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ బీటాను మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ పరీక్షను ఏజీసీటీను రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో రూపొందించారు. ఆప్షన్ 4 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, సిఏవిడి అనే ఒక ప్రజ్ఞా పరీక్షను దీనిని అమెరికాకు చెందిన థార్న్డైక్ రూపొందించారు. ఇది ఒక శాబ్దిక ప్రజ్ఞా పరీక్ష. ఇందులో సి అంటే కంప్లీషన్ ఆఫ్ సెంటెన్స్, వాక్య పూర్ణ. ఇది మనకు ఆప్షన్ స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి, ఈ సిఏవిడిలో ఏ అంటే అర్థమెటిక్ అంకగణితం. స్టేట్మెంట్ బి కూడా సరైనది. స్టేట్మెంట్ సి, విజువల్ దృశ్యాత్మకం. ఇక్కడ మనకు వి అంటే విజువల్ కాదు, మనకి ఏమవుతుంది అంటే వొకాబులరీ.
ఒకాబులరీ అంటే పదజాలం అని ఉండాలి. కానీ ఇక్కడ విజువల్ అని ఉంది కాబట్టి స్టేట్మెంట్ సి సరికాదు. స్టేట్మెంట్ డి డైరెక్షన్స్ అంటే నిర్దేశాలు. ఆప్షన్ 4 మనకు డి సరైనదే. అంటే ఏబిడి ఆప్షన్ 3 మనకు సరైనవిగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాటిని పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్ ప్రజ్ఞా మాపనిని భారతదేశానికి చెందిన ఆర్పి శ్రీవాస్తవ, కిరణ్ సక్సేనాలు రూపొందించారు. స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్స్ను 3 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల పిల్లల యొక్క ప్రజ్ఞను మాపనం చేయడానికి ఉపయోగిస్తారని. కానీ ఈ జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్ని ఎన్ని సంవత్సరాల పిల్లలకు ఉపయోగిస్తారంటే 7 నుంచి 11 సంవత్సరాల మధ్య పిల్లల ప్రజ్ఞా మాపన చేయడానికి ఈ జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్ను ఉపయోగిస్తారు. కావున స్టేట్మెంట్ బి సరికాదు. స్టేట్మెంట్ సి ఈ దీనిలోనే మనకి జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్లో 8 శాబ్దిక పరీక్షలు, 8 అశాబ్దిక పరీక్షలు ఉంటాయి అని అన్నాడు. అన్ని ప్రశ్నలు బహుళచ్చిక రూపంలో. ఇక్కడ మనకు ఈ జీమాట్ అంటే జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్ దానిలో ఎన్ని పరీక్షలు ఉంటాయంటే 5 శాబ్దిక పరీక్షలు, 5 అశాబ్దిక పరీక్షలు ఉంటాయి. అంటే మొత్తం 10 పరీక్షలు ఉంటాయి. దానిలో 5 అశాబ్దిక పరీక్షలు, 5 శాబ్దిక పరీక్షలు ఉంటాయి. స్టేట్మెంట్ సి కూడా సరికానిది. కావున అప్పుడు బీసీ సరైనవి కావు అని గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలలో సరైన వాక్యం కానిదాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 భారతీయ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించబడిన మొట్టమొదటి దేశీయ ప్రజ్ఞామాపనిగా గుర్తించబడినదే భాటియా ప్రజ్ఞామాపని. దీనిని ఇండియాకు చెందిన చంద్రమోహన్ భాటియా అను మనోవిజ్ఞాన శాస్త్రవేత్త రూపొందించారు. ఆప్షన్ 1 సరైనదే. ఆప్షన్ 2 భాటియా ప్రజ్ఞామాపనిని ఇండియాకు చెందిన చంద్రమోహన్ భాటియా అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త రూపొందించారు. ఆప్షన్ 2 కూడా సరైనదే. ఆప్షన్ 3 భాటియా ప్రజ్ఞామాపనిని ప్రధానంగా నిరక్షరాస్యుల ప్రజ్ఞను మాపనం చేయటంలో ఉపయోగిస్తారు. అందుకే ఇది అశాబ్దిక పరీక్ష అవుతుంది. కావున ఆప్షన్ 3 కూడా సరైనది. ఆప్షన్ 4 భాటియా ప్రజ్ఞామాపనిలో 8 ఉప పరీక్షలు కలవానుంది. కానీ మనకు భాటియా ప్రజ్ఞామాపనిలో 5 ఉప పరీక్షలు మాత్రమే ఉంటాయి. కావున ఆప్షన్ 4 మనకు సరైన వాక్యం కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఇచ్చిన జతలలో సరికాని జతను గుర్తించండి. ఈ క్రింది వాటిని గమనించండి, సరైన జతలు గుర్తించండి అన్నాడు. స్టేట్మెంట్ ఏ కోహ్బ్లాక్ డిజైన్ పరీక్ష 10 నమూనాలు ఉంటాయి. ఆ నమూనాలను మనం ఎన్ని నిమిషాల్లో చేయాలంటే 25 నిమిషాల్లో చేయాలి. కావున స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి అలెగ్జాండర్ పాసలాంగ్ టెస్ట్. ఇక్కడ మనకు 10 నమూనాలు 20 నిమిషాలు ఉంది. కానీ 10 నమూనాలు కాదు. అలెగ్జాండర్ పాసలాంగ్ టెస్ట్లో 8 నమూనాలు ఉంటాయి, 20 నిమిషాల్లో చేయాలి. కావున స్టేట్మెంట్ బి సరికాదు. ఇవి మనకు భాటియా ప్రజ్ఞామాపనిలోని ఉప పరీక్షలు. మనకు భాటియా ప్రజ్ఞామాపనిలోని 5 ఉప పరీక్షలు అని చెప్పుకున్నాం కదా, ఇవి కూడా 5 ఉప పరీక్షలే. దానికి సంబంధించి సరైన జతలు కనుగొమన్నాడు. స్టేట్మెంట్ సి పిట్నర్ డ్రాయింగ్ టెస్ట్ 8 నమూనాలు 20 నిమిషాలు. స్టేట్మెంట్ సి సరైనది. స్టేట్మెంట్ డి తక్షణ స్మృతి పరీక్ష నిర్ణీత కాల పరిమితి ఉండదు. స్టేట్మెంట్ సి సరైనది. డి సరైనది. స్టేట్మెంట్ ఈ చిత్ర నిర్మాణ పరీక్ష 5 బ్రోకెన్ చిత్రాలను 17 నిమిషాల్లో కలిపి అసలైన పటముగా నిర్మించాలి. స్టేట్మెంట్ ఈ కూడా సరైనది. కావున మనకు బి మాత్రమే సరికాదు. ఏసీడిఈ అనేది మనకు సరైనది అవుతుంది. ఆప్షన్ 4 సరైనదిగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాటిని పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ స్టాన్ఫర్డ్ బినే సైమన్ ప్రజ్ఞామాపని రూపొందించిన వారు అమెరికాకు చెందిన లూయిస్ టెర్మన్. ఇది మొదటి ఎడిషన్ 1916లో రూపొందించబడింది. స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి స్టాన్ఫర్డ్ బినే సైమన్ ప్రజ్ఞామాపని తర్వాత 1937, 1960, 1973లో 73లలో 2 సార్లు రివైజ్ చేయబడినది. చివరి 5వ ఎడిషను 2 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసు గల వారి ప్రజ్ఞను మాపనం చేస్తుంది. స్టేట్మెంట్ సి స్టాన్ఫర్డ్ బినే సైమన్ ప్రజ్ఞా మాపని ఒక అశాబ్దిక పరీక్ష. దీనిలో 5 భాగాలు ఉండును. అవి ఫ్లూయిడ్ రీజనింగ్, క్వాంటిటేటివ్ రీజనింగ్, నాలెడ్జ్, విజువల్ స్పేషియల్ ప్రాసెసింగ్, వర్కింగ్ మెమరీ. మనకు స్టేట్మెంట్ సి కూడా మనకు సరికాదు. ఎందుకంటే మనకు స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపని అనేది మనకు అశాబ్దిక పరీక్ష కాదు, శాబ్దిక పరీక్ష అని ఉండాలి. శాబ్దిక పరీక్ష అని ఉండాలి కాబట్టి స్టేట్మెంట్ ఏ మరియు బి అనేది మనకు సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఇచ్చిన వాక్యాలను సరైన వాక్యం కాని దాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 గుడ్ ఎనఫ్ డ్రా ఏ పర్సన్ టెస్ట్ 51 చిత్రాలు గీయవలసి ఉంటుంది.
ఈ శిశువు యొక్క ప్రాదేశిక సామర్థ్యాన్ని కొలిచే విధంగా ప్రశ్నలు ఉంటాయి. ఆప్షన్ 1 మనకు సరైనదే. ఆప్షన్ 2 గుడ్ ఎనఫ్ డ్రై పర్సన్ టెస్ట్ను 3.5 నుంచి 13.5 సంవత్సరాల వయసు గల పిల్లల శిశువుల ప్రజ్ఞను తెలుసుకోవడంలో ఉపయోగిస్తారు. ఆప్షన్ 2 కూడా సరైనది. ఆప్షన్ 3 వెస్ట్లర్ బాలల ప్రజ్ఞా మాపనిని 5 నుంచి 15 సంవత్సరాల బాలల ప్రజ్ఞను మాపనం చేయడానికి ఉపయోగిస్తారు. దీనిలో 2 భాగాలు ఉంటాయి. అవి శాబ్దిక మరియు నిష్పాదన పరీక్షలుగా ఉంటాయి. ఆప్షన్ 3 కూడా సరైనది. ఆప్షన్ 4 వెస్ట్లర్ బాలల ప్రజ్ఞా మాపనిలో ఒక్కొక్క భాగంలో 10 పరీక్షలు ఉంటాయి. అనగా మొత్తం 20 పరీక్షలు ఉంటాయి. శాబ్దిక మరియు అశాబ్దిక పరీక్షలుగా చెప్పుకోము. ఇక్కడ మనకు ఆప్షన్ 4 వెస్ట్లర్ బాలల ప్రజ్ఞా మాపనిలో ఒక్కొక్క భాగంలో 10 పరీక్షలు కాదు 5 పరీక్షలు మాత్రమే ఉంటాయి. శాబ్దికానికి 5, అశాబ్దికానికి 5 పరీక్షలు ఉంటాయి. కావున మొత్తం ఎన్ని ఉంటాయంటే 10 పరీక్షలు ఉంటాయని ఉండాలి. ఆప్షన్ 4 మనకు సరికాని వాక్యంగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ లింకర్. రవి వర్క్ హార్డ్ డాష్ హీ పాస్డ్ ద ఎగ్జామినేషన్. ఇక్కడ మనకు ఏది కరెక్ట్ అవుతుంది అంటే ఆప్షన్ 2 రవి వర్క్ హార్డ్ సో హీ పాస్డ్ ద ఎగ్జామినేషన్ అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ పెయిర్. బికాజ్ అనేది మనం రీజన్ని తెలియజేస్తుంది. ఆప్షన్ 1 సరైనదే. దేర్ ఫోర్ అనేది మనకు రిజల్ట్ని తెలియజేస్తుంది. ఆప్షన్ 2 కూడా సరైనది. ఆల్దో అనేది మనకు కాంట్రాక్ట్ని తెలియజేస్తుంది. ఆప్షన్ 3 కూడా సరైనది. అన్లెస్ అనేది మనకు అడిషన్ని తెలియజేస్తుంది అన్నది. కానీ అన్లెస్ అనేది మనకు అన్లెస్ కానీ ఇఫ్ కానీ మనకు దేన్ని తెలియజేస్తాయి అంటే కండిషన్ని తెలియజేస్తాయి. అంటే ఒక నియమాన్ని కండిషన్ని తెలియజేసేవి మనకు అన్లెస్ ఇఫ్. కావున ఆప్షన్ 4 మనకు ఇన్కరెక్ట్ పేరుగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, బికాజ్ అనేది దేన్ని తెలియజేస్తుంది అంటే మనకు రీజన్ని తెలియజేస్తుంది. దేర్ ఫోర్ అనేది దేన్ని తెలియజేస్తుంది అంటే రిజల్ట్ని తెలియజేస్తుంది. బట్ అనేది మనకు కాంట్రాస్ట్ని తెలియజేస్తుంది. ఇఫ్ అనేది కండిషన్ని తెలియజేస్తుంది. కావున ఆప్షన్ 1 A2 B1 C3 D4 అనేది మనకు సరైన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ సెంటెన్స్. ఇక్కడ మనకు కరెక్ట్ సెంటెన్స్ ఏది అవుతుంది అంటే మనకు ఆప్షన్ 1 ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్ వీ వెంట్ అవుట్ అనేది మనకు సరైన ఆన్సర్ అవుతుంది. ఎందుకు అంటే బికాజ్ తర్వాత ఇంకొక లింకర్ అనేది మనం ఉపయోగించకూడదు. కావున ఆప్షన్ 2 సరికాదు. ఆల్దో తర్వాత దేర్ ఫోర్ అనేది ఉపయోగించకూడదు. ఆప్షన్ 3 కూడా సరికాదు. ఇక్కడ మనకు బికాజ్ అనేది 2 సెంటెన్స్ని మనకు జాయిన్ చేయడం లేదు. బికాజ్ రైనింగ్ వీ వెంట్ అవుట్ అనేది మనకు సరికాదు. కావున గ్రామటికల్ స్ట్రక్చర్ సరికాదు. ఆప్షన్ 4 కూడా సరికాదు. ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ ఏ. ఆల్దో అండ్ బట్ షుడ్ నాట్ నార్మల్లీ బీ యూజ్డ్ టుగెదర్ ఇన్ ద సేమ్ క్లాజ్ రిలేషన్షిప్. స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి బికాజ్ అండ్ దేర్ ఫోర్ యూజువల్లీ ఎక్స్ప్రెసెస్ కాజ్ అండ్ రిజల్ట్. స్టేట్మెంట్ బి కూడా సరైనది. కాబట్టి బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. చూస్ ద కరెక్ట్ లింకర్. యూ కాంట్ సక్సీడెడ్ డాష్ యూ వర్క్ హార్డ్. ఇక్కడ మనకు కాంట్ అనేది నెగిటివ్ ఫామ్లో ఉంది కాబట్టి అన్లెస్ అనేది ఉపయోగిస్తాము. యూ కెన్ సక్సీడ్ అని ఉంటే అప్పుడు ఎఫ్ అనేది ఉపయోగిస్తాము. కావున యూ కాంట్ సక్సీడెడ్ అన్లెస్ యూ వర్క్ హార్డ్ అనేది మనకు సరైనది. అన్లెస్ అన్న మనకు ఇఫ్ నాట్ అన్న ఒకటే. కావున ఆప్షన్ 2 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ టైప్. ఇక్కడ వీ వాస్ టైర్డ్ డాష్ హీ కంప్లీటెడ్ ద వర్క్. చూస్ ద బెస్ట్ లింకర్. ఏది కరెక్ట్ అవుతుంది అంటే మనకు బట్ అనేది సరైనది అవుతుంది. బట్ అనేది కరెక్ట్ లింకర్ అవుతుంది. హీ వాస్ టైర్డ్ బట్ హీ కంప్లీటెడ్ ద వర్క్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అని ఉంటున్నాడు. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అంటే మనకు ఆప్షన్ 3 బికాజ్ దేర్ ఫోర్ అనేది మనం 2 ఒకే సెంటెన్స్లో లింకర్గా ఉపయోగించకూడదు. బికాజ్ హీ వాజ్ లేట్ హీ మిస్డ్ ద బస్ అని అట్లా ఉపయోగించాలి కానీ దేర్ ఫోర్ అనేది ఉపయోగించకూడదు. ఆప్షన్ 3 మనకు ఇన్కరెక్ట్ సెంటెన్స్గా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, సో దట్ ఎక్స్ప్రెసెస్ పర్పస్. స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి ఇన్ ఆర్డర్ దట్ ఎక్స్ప్రెసెస్ పర్పస్. ఇది కూడా మనకు స్టేట్మెంట్ బి సరైనదే. కావున బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ లింకర్. టేక్ అన్ అంబ్రెల్లా డాష్ ఇట్ మే రెయిన్. ఇక్కడ మనకు ఏది సరైనది అవుతుంది అంటే టేక్ అన్ అంబ్రెల్లా యాజ్ ఇట్ మే రైన్ మనకు సరైనది అవుతుంది. అంటే మనకు ఇక్కడ రీజన్ని తెలియజేస్తుంది కాబట్టి యాజ్ అనేది మనకు ఉపయోగించాలి.
కాబట్టి ఆప్షన్ 4 సరైన కరెక్ట్ లింకర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక తరగతిలో 40 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం విద్యార్థుల సంఖ్యలో 1/5వ వంతు ఇంగ్లీష్ చదవడానికి ఇష్టపడతారు. మొత్తం సంఖ్యలో 2/5వ వంతు గణితాన్ని చదవడానికి ఇష్టపడతారు మరియు మిగిలిన వారి సైన్స్ చదవడానికి ఇష్టపడతారు. అయితే ఎంతమంది విద్యార్థులు ఇంగ్లీష్ చదవడానికి ఇష్టపడతారు అని ఉంది. ఇక్కడ మనకు మొత్తం విద్యార్థులు ఎంత అంటే 40. ఇక్కడ ఈ 40 మొత్తం విద్యార్థుల్లో ఇంగ్లీష్ చదవడానికి ఇష్టపడే ఎంత భాగము అంటే 1/5వ భాగం కాబట్టి ఇంటూ 1/5వ భాగం. 5 1 5 8 అంటే 8 into 1 అంటే 8 మెంబర్స్ అనేవారు మనకు ఇంగ్లీష్ చదవడానికి ఇష్టపడతారు కాబట్టి స్టేట్మెంట్ ఆప్షన్ 3 మనకు సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. అదే క్వశ్చన్లో మనకు 40 మంది విద్యార్థులు 1/5వ వంతు ఇంగ్లీషు, 2/5వ వంతు గణితాన్ని చదవడానికి ఇష్టపడతారు. మిగిలిన వారు సైన్స్ చదవడానికి ఇష్టపడతారు. అయితే క్వశ్చన్ ఏమి, ఎంతమంది విద్యార్థులు గణితం చదవడానికి ఇష్టపడతారు అని ఉంది. ఇప్పుడు మొత్తం విద్యార్థులు 40 మంది, గణితాన్ని చదవడానికి ఇష్టపడేవారు 2/5వ వంతు కాబట్టి బై 2/5 ఇంటూ 2/5. 5 1 5 8 అంటే 8 into 2 అంటే మనకు 16 వస్తుంది. అంటే 16 మంది మనకు గణితాన్ని మ్యాథ్స్ని ఇష్టపడతారు అని ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక తరగతిలో 40 మంది విద్యార్థులు, మొత్తం విద్యార్థులు 1/5వ మంది ఇంగ్లీష్ చదవడానికి, మొత్తం సంఖ్యలో 2/5వ వంతు గణితాన్ని చదవడానికి ఇష్టపడతారు. మిగిలిన వారు సైన్స్ చదవడానికి ఇష్టపడతారు అన్నది. అయితే క్వశ్చన్ ఏమి, విద్యార్థుల సంఖ్యలో మొత్తం సైన్స్ చదవడానికి ఎంత భాగం ఇష్టపడతారు అని ఉంది. ఎంత భాగం సైన్స్ చదవడానికి ఇష్టపడతారు అని ఉంది. ఇప్పుడు మనకు ఇంగ్లీష్ చదవడానికి ఇష్టపడేవారు 1/5, మ్యాథ్స్ చదవడానికి ఇష్టపడేవారు 2/5. అంటే ఈ రెండింటిని ఇష్టపడేవారు ఎంతమంది అంటే మనకు 5 3 అంటే 3/5వ వంతు మంది సైన్స్ని మ్యాథ్స్ని ఇంగ్లీష్ని ఇష్టపడతారు. మిగిలిన వారు సైన్స్ కాబట్టి 5 భాగాలలో 5 మందిలో 3 మనకు మ్యాథ్స్ని ఇంగ్లీష్ని ఇష్టపడితే మిగిలిన వారు ఎంతమంది ఉంటారు అంటే 2 ఉంటారు. ఆ 2 కూడా మనకి సైన్స్ని ఇష్టపడతారు. కావున 2/5 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2 2/5 అనేది మనకు ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విద్య ప్రతాప్ పిక్నిక్ వెళ్ళారు. వారికి వాళ్ళ తల్లి 5 లీటర్ల నీటిని ఒక నీళ్లు గల బాటిల్ ఇచ్చింది. విద్య నీళ్లలో 2/5వ భాగం వాడింది. మిగిలినది ప్రతాప్ వాడాడు. విద్య ఎంత నీరు తాగింది? ఇప్పుడు మనకు మొత్తం 5 లీటర్లు, 5 లీటర్లో 2/5వ భాగము మనకు నీరు తాగిందని అంటే 5 1 5 1. ఇక్కడ మనకు 1 into 2 అంటే 2 లీటర్స్ అనేది మనకు సరైనది కాబట్టి ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. విద్య ప్రతాప్ పిక్నిక్ వెళ్ళారు. వారికి వాళ్ళ తల్లి 5 లీటర్ల నీటిని బాటిల్ ఇచ్చింది. విద్య నీళ్లు 2/5వ భాగం వాడింది. మిగిలినది ప్రతాప్ వాడాడు. మొత్తం నీళ్ళలో ప్రతాప్ తాగిన నీరు ఎంత అని ఉంది. ఇప్పుడు మొత్తం 5 లీటర్లు, 5 లీటర్లలో ఎంత భాగం తాగింది అన్నట్టు 2/5వ భాగము విద్య తాగింది. అంటే ఇంకెంత మిగిలింది? 5 లీటర్లో 2 తాగింది అంటే 3 లీటర్లు మిగిలింది. బై 5 కాబట్టి 3/5వ భాగము మనకు ప్రతాప్ తాగాడు అని ఉండాలి. కాబట్టి ఆప్షన్ 3 మనకు ఆప్షన్ 4 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. సుశాంత్ ఒక పుస్తకంలోని 1/3వ భాగాన్ని 1 గంటలో చదివాడు. పుస్తకంలో ఎంత భాగంని అతను 1/5వ గంటలో చదవగలుగుతాడు అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకు 1 గంటలో 1/3వ భాగం చదివేతాడు. అలాగే ఇక్కడ మనకు 2/1/5 అంటే 1/5 అంటే మనకు సగం కాబట్టి 2.5 గంటలు అంటే 2.5 గంటలని రాసుకోవచ్చు. కాబట్టి 2.5 గంటలకు ఎంత చదివిందాడు అని మనం కనుక్కోవాలి. ఇక్కడ మనకు 1 గంటలో 1/3వ భాగం చదివితే 2.5 గంటల్లో ఈ 1/3వ భాగం కంటే ఎక్కువ చదువుతారు కాబట్టి 1/3 ఎక్కువ బై తక్కువ 1/3 ఇంటూ ఎక్కువ అంటే మనకు 2.5 కాబట్టి 2.5/1. ఇక్కడ మనకు ఈ పాయింట్ మనకు కిందకు వచ్చేస్తే 0 వస్తుంది కాబట్టి 25/30 5 5 6 అంటే 5/6 అనేది మనకు 2.5 గంటల్లో 5/6వ భాగం చదువుతారు. ఆప్షన్ 2 మనకు సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. శైలి తన తోటలో ఒక వరుసలో 4 మొక్కలు నాటింది. పక్కనే ఉన్న 2 మొక్కలు మధ్య దూరము 3/4. అయితే మొదటి దానికి చివరి దానికి మధ్య దూరం కనుగొనండి అని అంటున్నాడు. ఇప్పుడు మనకు 4 మొక్కలు ప్రతి 2 మొక్కలకు మధ్య దూరం ఎంత అంటున్నాడు? 3/4.
3/4 ఈ రెండింటి మధ్య 3/4 ఒక ఫస్ట్ దానికి లాస్ట్ దానికి మధ్య మొత్తం దూరం ఎంత అని అడుగుతున్నాడు. అంటే మనం ఈ మొత్తాన్ని మనం ప్లస్ చేయాలి కాబట్టి 3/4 + 3/4 + 3/4 మనకు 4 అనేది మనకు కాసాగు వస్తుంది కాబట్టి 4 కాసాగు. ఈ పైన ఉన్న మొత్తాన్ని ప్లస్ చేస్తే /9 4 1 4 2 8 అంటే మనకు 4 2 8 కాబట్టి 1 మిగులుతుంది 1/4 2 1/4 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. 2 1/4 మీటర్స్ అనేది ఆన్సర్ అవుతుంది కాబట్టి ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. లిపిక ఒక పుస్తకాన్ని ప్రతిరోజు 3/4 గంటలు చదువుతుంది. ఆమె 6 రోజుల్లో మొత్తం పుస్తకాన్ని చదివింది. ఆమె మొత్తం పుస్తకాన్ని చదవడానికి ఎన్ని గంటల సమయం పట్టింది అని అంటున్నారు. ఇక్కడ రోజు 3/4 కాబట్టి 6 రోజులు చదివింది. 6 రోజులు అంటే ఇది మిశ్రమ భిన్నంలో ఉంది కాబట్టి అపక్రమ భిన్నంలోకి మార్చుకుంటే 4 1 4 4 + 3 7 అంటే 6 × 7/4 అనేది ఉండాలి. 2 2 2 3 3 7 21/2 అంటే మనకు 2 10 20 కాబట్టి 10 1/2 అనేది మనకు సరైనది అవుతుంది. ఆప్షన్ 2 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక కారు 1 లీటర్ పెట్రోల్తో 16 కిలోమీటర్ నడుస్తుంది. 3/4 లీటర్ల పెట్రోల్ ఉపయోగించి అది ఎంత దూరం ప్రయాణిస్తుంది అంటే 1 లీటర్కి 16 కిలోమీటర్లు దూరం ప్రయాణిస్తే 3/4 అంటే మనము అది మిశ్రమ భిన్నంలో ఉంది కాబట్టి అపక్రమ భిన్నంలోకి మార్చుకోవాలి. అంటే 4 2 8 8 + 3 అని మనకు 11 అవుతుంది. అంటే 11/4 లీటర్స్తో మనకు ఎంత దూరం ప్రయాణించాలి అని ఉంది. ఇక్కడ మనకు ఎక్కువ దూరం ప్రయాణించాలి కాబట్టి అనులోమానుపాతంలో ఉంది కాబట్టి 6 × ఎక్కువ బై తక్కువ అంటే 14/4/1 పెట్టుకోకపోయినా ఒకటే కాబట్టి 4 1 4 4 అంటే 44 4 × 11 44 కిలోమీటర్స్ అనేది మనకు సరైన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. 4 3/7 / 7 ఇక్కడ మనకు మిశ్రమ భిన్నంలో ఉంది కాబట్టి దాన్ని అపక్రమ భిన్నంలోకి మార్చుకుంటే 4 3/7 4 7 7 4 28 28 1 3 31 31/7 /7 ఉంది. మనకు /7 తీసేసి ఇంటూగా మార్చుకుంటే అది మనకు 1/7గా మారుతుంది. కావున 31/7 7 49 31/49 మనకు సరైన ఆన్సర్ అవుతుంది కాబట్టి ఆప్షన్ 3 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద ఇచ్చిన వాక్యాల్లో సరైన వాక్యం కాని దానిని గుర్తించండి అని ఉంది. ఆప్షన్ 1 తేనెటీగలు మరియు తేనెపిట్టెలు పుష్పాల నుంచి మకరందాన్ని పీల్చుతాయి. ఆప్షన్ 1 సరైనది. ఆప్షన్ 2 సముద్ర నక్షత్రం కాల్షియం కార్బోనేట్తో ఏర్పడిన గట్టి కర్పూరంతో కప్పబడిన జంతువులు తింటుంది. ఆప్షన్ 2 సరైనది. ఆప్షన్ 3 కర్పూరం తెరిచిన తర్వాత దాని లోపల గల మృదువైన జంతువులను తినడానికి సముద్ర నక్షత్రము తాను నోటి ద్వారా జీర్ణాశయాన్ని బయటకు పంపిస్తుంది. ఆప్షన్ 3 కూడా సరైనది. ఆప్షన్ 4 జీర్ణరసాలు ఆహారంలోని సంక్లిష్ట పదార్థాలను సరళ పదార్థాలుగా మారుస్తుంది. జీర్ణనాళం మరియు అనుబంధ గ్రంథాలను కలిపి విసర్జక వ్యవస్థ అని ఉంది. కానీ మనకు విసర్జక వ్యవస్థ కాదు, జీర్ణ వ్యవస్థ ఏర్పరుస్తుంది అని ఉండాలి. జీర్ణ వ్యవస్థ ఏర్పరుస్తుంది అని ఉండాలి. కావున ఆప్షన్ 4 మనకు సరికాని వాక్యము. నెక్స్ట్ క్వశ్చన్. మానవుని జీర్ణ క్రియ జరిగే సరైన వరుస క్రమంని గుర్తించండి అని ఉంది. ఇక్కడ మనకు సరైన వరుస క్రమం ఏదవుతుంది అంటే ఆస్య కుహరం అనేది ఫస్ట్ అవుతుంది, తర్వాత ఆహార వాహిక అనేది మనకు సెకండ్ అవుతుంది, జీర్ణాశయం అనేది థర్డ్ అవుతుంది, దాని తర్వాత మనకు చిన్న ప్రేగు అనేది అవుతుంది, చిన్న ప్రేగు తర్వాత పురుషనాళంతో అంతమయ్యే పెద్ద ప్రేగు అనేది మనకు ఫిఫ్త్ అవుతుంది, తర్వాత మనకు సిక్స్త్ ఏది అవుతుంది అంటే పాయువు అనేది అవుతుంది. కావున ఆప్షన్ 2 DEABCF అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద ఇచ్చిన వాటిని పరిశీలించండి. స్టేట్మెంట్ ఏ. జీర్ణాశయం మందపాటి గోడల సంచి. దీని ఆకారం చదునైన జే లాగా ఉంటుంది. స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి. జీర్ణాశయం ఆహార నాళంలోని అత్యంత విశాలమైన భాగము.
ఇది కూడా మనకు సరైనదే. నెక్స్ట్ స్టేట్మెంట్ సి, జీర్ణాశయంలో ఒక చివర ఆహార వాహిక ద్వారా ఆహారాన్ని అందుకుంటుంది, మరొక చివర పెద్ద ప్రేగులోకి తెరుచుకుంటుంది అని ఉంది. కానీ పెద్ద ప్రేగులోకి కాదు తెరుచుకునేది, చిన్న ప్రేగులోకి తెరుచుకుంటుంది అని ఉండాలి. చిన్న ప్రేగులోకి తెరుచుకుంటుంది. కావున స్టేట్మెంట్ సి సరికాదు, ఏబి సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ ఏ, 1822లో అలెక్సిస్ సెయింట్ మార్టిన్ అనే వ్యక్తి తుపాకీతో తీవ్రంగా కాల్చబడ్డాడు. బుల్లెట్ ఛాతీ గోడను తీవ్రంగా దెబ్బతీసి తన జీర్ణాశయంలో ఒక రంధ్రం చేసింది. స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి, మార్టిన్ను అమెరికన్ ఆర్మీ డాక్టర్ విలియం బ్యూమాంట్ వద్దకు తీసుకొచ్చారు. వైద్యుడు రోగినైతే రక్షించాడు. బ్యూమాంట్ జీర్ణాశయం ఆహారాన్ని చిలికినట్లుగా గుర్తించాడు. స్టేట్మెంట్ బి కూడా సరైనది. ఏబి రెండు సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలు సరైన వాక్యం కానిది. ఆప్షన్ 1, చిన్న ప్రేగు బాగా మెలితిరిగి ఉండి 7.5 మీటర్ల పొడవు ఉంటుంది. ఇది కాలేయము మరియు క్లోమము నుండి స్రావాలను పొందుతుంది. అంతేగాక దాని గోడలు కూడా జీర్ణాశ రసాలను స్రవిస్తుంది. ఆప్షన్ 1 సరైనది. ఆప్షన్ 2, కాలేయము ఉదరం ఎగువ భాగంలో కుడివైపు ఎర్రటి గోధుమ వర్ణం గల గ్రంథి. ఇది శరీరంలో అతి చిన్న గ్రంథి అని ఉంది. కాలేయం అనేది మనకు శరీరంలో అతిపెద్ద గ్రంథి అని ఉండాలి. అతిపెద్ద గ్రంథి అని ఉండాలి. కావున ఇక్కడ అతి చిన్న గ్రంథి అని ఉంది కాబట్టి ఆప్షన్ 2 మనకు సరికాని వాక్యంగా గుర్తించాలి. ఆప్షన్ 1 సరైనది. ఆప్షన్ 3 చూద్దాం. ఇది అంటే కాలేయం పైత్యరసాన్ని స్రవించి దానిని పిత్తాశయం అని పిలువబడే సంచిలో నిల్వ చేస్తుంది. కొవ్వులను జీర్ణం చేయటంలో పైత్యరసము మనకు ముఖ్య పాత్ర వహిస్తుంది. ఆప్షన్ 3 కూడా సరైనది. ఆప్షన్ 4, క్లోమం అనేది జీర్ణాశయం క్రింది భాగంలో ఉండే ఒక విశాలమైన మీగడ వర్ణం వంటి గ్రంథి. క్లోమరసము పిండి పదార్థాలు, కొవ్వులు మరియు ప్రోటీన్లపై చర్య జరిపి వాటిని సరళమైన రూపాల్లోకి మారుస్తుంది. ఆప్షన్ 4 కూడా సరైనది. కావున మనకు ఆప్షన్ 2 ఈ 35th క్వశ్చన్కి ఆన్సర్గా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్, ఒక వస్తువు యొక్క వెచ్చదనంను నమ్మదగిన కొలత దాని ఉష్ణోగ్రత. థర్మోమీటర్ అనే పరికరం ద్వారా ఉష్ణోగ్రతలను కొలుస్తారు. స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి, ఒక క్లినికల్ థర్మోమీటర్ 0 నుంచి 100 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను చూపుతుంది అని ఉంది. కానీ మనకు ఈ క్లినికల్ థర్మోమీటర్ అనేది మనకు 36 డిగ్రీస్ నుంచి 42 డిగ్రీస్ మధ్య వరకు ఉష్ణోగ్రతను చూపుతుంది అని ఉండాలి. కావున ఆప్షన్ బి సరికాదు. ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన సరైన వాక్యం కానిదాన్ని గుర్తించండి అంటున్నాడు. ఆప్షన్ 1, మన మానవ శరీరం యొక్క సాధారణ ఉష్ణోగ్రత 37 డిగ్రీస్. ఆప్షన్ 1 సరైనది. ఆప్షన్ 2, క్లినికల్ థర్మోమీటర్ కేవలం మానవ శరీర ఉష్ణోగ్రత కొలవడానికి రూపొందించబడినది. ఆప్షన్ 2 కూడా సరైనది. ఆప్షన్ 3, మానవ శరీర ఉష్ణోగ్రత సాధారణంగా 35 డిగ్రీస్ కన్నా తగ్గదు, 40 డిగ్రీస్ కన్నా పెరగదు. అందుకే మనకు ఈ మానవ క్లినికల్ థర్మోమీటర్ యొక్క పరిధి ఎంత ఉంటుంది అంటే 35 డిగ్రీస్ నుంచి 42 డిగ్రీస్ మధ్య ఉంటుంది. ఈ కారణం చేతనే. కావున ఆప్షన్ 3 కూడా మనకు సరైనది. ఆప్షన్ 4, క్లినికల్ థర్మోమీటర్ని సూర్యరశ్మిలో మంటకు దగ్గరగా ఉంచవచ్చు అని ఉంది. కానీ క్లినికల్ థర్మోమీటర్ అనేది ఈ సూర్యరశ్మిలో మరియు మంటలో ఉంచకూడదు, దగ్గరలో ఉంచకూడదు. ఎందుకంటే అలా ఉంచినామనుకో ఈ క్లినికల్ థర్మోమీటర్ అనేది పేలే అవకాశం ఉంటుంది. కావున ఆప్షన్ 4 మనకు సరికాని వాక్యంగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాటిని పరిశీలించండి. స్టేట్మెంటే, ప్రయోగశాల థర్మోమీటర్ యొక్క పరిధి 10 డిగ్రీల నుండి 110 డిగ్రీల వరకు ఉంటుంది అని ఉంది. కానీ మనకు ఈ ప్రయోగశాల థర్మోమీటర్ అనేది -10 డిగ్రీల నుండి 110 డిగ్రీల వరకు అని ఉండాలి. కావున స్టేట్మెంట్ ఏ సరికాదు. స్టేట్మెంట్ బి, వాతావరణ నివేదికలో చెప్పే క్రితం రోజు యొక్క గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలను గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం అనే థర్మోమీటర్తో కొలుస్తారు. కావున స్టేట్మెంట్ బి సరైనది. స్టేట్మెంట్ సి, థర్మోమీటర్లో పాదరసం ఉపయోగించడంపై చాలా ఆందోళన ఉంది. పాదరసం ఒక విష పదార్థము మరియు ఒకవేళ థర్మోమీటర్ పగిలితే దాన్ని పారవేయడం చాలా కష్టము. ఈ రోజుల్లో పాదరసం ఉపయోగించని డిజిటల్ థర్మోమీటర్ అందుబాటులో ఉన్నాయి. ఇది స్టేట్మెంట్ సి సరైనది. బీసీ సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. స్టేట్మెంట్, ఒక వస్తువు యొక్క వేడి కొన నుండి చల్లని కొన వరకు ఉష్ణ బదిలీ జరిగే విధానంను
ఉష్ణవహనం అంటారు. అంటే వేడి కొన నుంచి చల్లని కొన వరకు ఉష్ణం బదిలీ కావడాన్ని మనకు ఉష్ణవహనం అంటారు. స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి, ద్రవ పదార్థాలు వాయు పదార్థాలు ఉష్ణవహనం విధానంలో ఉష్ణ బదిలీ అవుతుంది అని ఉంది. కానీ ద్రవ పదార్థాలు వాయు పదార్థాలు కాదు, ఘన పదార్థాలలో మనకు ఉష్ణవహనం అనేది జరుగుతుంది. ఈ ద్రవ పదార్థాలు వాయు పదార్థాల్లో ఉష్ణ సంవహనం అనేది జరుగుతుంది. ఉష్ణ సంవహనం. కావున ఆప్షన్ బి సరికాదు. స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ సి, బి సరికాదు. ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన వాక్యాల్లో సరైన వాక్యం కానిది గుర్తించండి అంటున్నారు. ఆప్షన్ 1, నీరు మరియు గాలి ఉష్ణ అధమ వాహకాలు. ఇవి మనకు ఉష్ణాన్ని అధమ వాహకాలు. ఆప్షన్ 1 సరైనది. ఆప్షన్ 2, ఉష్ణ వాహకాలకు అంటే ఉష్ణం దాని ద్వారా ప్రయాణించడానికి ఉపయోగపడేవి అల్యూమినియం, ఇనుము, రాగి. ఆప్షన్ 2 సరైనది. ఆప్షన్ 3, ప్లాస్టిక్ మరియు చెక్క వంటి పదార్థాలు ఉష్ణ అధమ వాహకాలు. ఆప్షన్ 3 సరైనది. ఆప్షన్ 4, భూమి నుండి చల్లని గాలి సముద్రం వైపుకు కదులుతుంది. దీనిని సముద్ర పవనం ఉంది. కానీ భూమి నుంచి సముద్రం వైపుకు చల్లని గాలి ప్రయాణిస్తే అది సముద్ర పవనం కాదు, భూపవనం అని ఉండాలి. కావున ఆప్షన్ 4 సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన జతపరచండి అని ఉంది. బోధన సామాగ్రి బోధనలో ఉపయోగం. మనకు ఈ గ్రిడ్ పేపర్ అనేది భిన్నాలను నేర్పడానికి ఉపయోగపడుతుంది. పెగ్ బోర్డ్ అనేది చతుర్విధ ప్రక్రియలను చేయడానికి ఉపయోగపడుతుంది. జియో బోర్డ్ అనేది జ్యామితి ఆకారాలను చేయడానికి ఉపయోగపడుతుంది. కావున మనకు ఆప్షన్ 2 సిడిఏ అనేది మనకు సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఘనాకారపు కడ్డీలను ఉపయోగించి బోధించలేని అంశం ఏది అంటే మనకు కూడికలను ఘనాకార అడ్డీలను ఉపయోగించి బోధించవచ్చు. భిన్నాలను కూడా బోధించవచ్చు. ఎక్కాలను కూడా మనం బోధించవచ్చు. చుట్టుకొలతను మనం ఘనాకార కడ్డీలను ఉపయోగించి బోధించలేము. కావున ఆప్షన్ 4 సరికాదు. గణితంలోని అన్ని అనియత కార్యక్రమాలు చేపట్టే స్థలం ఏదవుతుంది అంటే మనకు గణిత క్లబ్ అనేది మనకు గణితంలో అన్ని అనియత కార్యక్రమాలు చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, బోధనోపకరణాలకు సంబంధించి సరైన వాక్యంను గుర్తించండి అని ఉంది. స్టేట్మెంట్, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్లో సమాంతర కుంభాకార పుటాకార దర్పణాలు ఉంటాయి. ఇక్కడ మనకు స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి, చలనచిత్రాలు తారండైక్ సంసిద్ధత నియమాన్ని తృప్తిపరుస్తాయి. స్టేట్మెంట్ బి కూడా సరైనది. స్టేట్మెంట్ సి, యథార్థ పరిస్థితులకు ప్రాధాన్యత వహించడాన్ని సిమ్యులేషన్ అంటారు. స్టేట్మెంట్ సి కూడా సరైనది. స్టేట్మెంట్ డి, జోడోస్ విజ్ఞాన్ ఒక ఆన్లైన్ మాసపత్రిక. ఇది మనకు సరికానిదిగా గుర్తించాలి. ఏబిసి. ఆప్షన్ 3 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, దృష్టిలోపం గల విద్యార్థికి ఈ పరికరం ఉపయోగించి రేఖాచిత్రాలను నేర్పిస్తారు. ఏది ఉపయోగించి నేర్పిస్తారు అంటే జియో బోర్డును ఉపయోగించి మనకు దృష్టి లోపం ఉన్న వారికి రేఖాచిత్రాలను నేర్పుతారు. నెక్స్ట్ క్వశ్చన్, గూడ్స్ ప్రకారం మెరుపు అట్టాలు, మ్యాపులు ఈ రకపు దృశ్య బోధనోపకరణాలు అంటే గ్రాఫికల్ బోధనోపకరణాలుగా చెప్తాము. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాలలో సైన్స్ క్లబ్ అధ్యక్షుడిగా ఎవరుంటారు అంటే స్కూల్ ప్రధానోపాధ్యాయుడు పాఠశాల సైన్స్ క్లబ్ యొక్క అధ్యక్షుడిగా ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో లిటిల్ మీడియా బోధనోపకరణాలను గుర్తించండి అని అంటున్నారు. ఏది మనకు ఈ లిటిల్ మీడియా బోధనోపకరణాలకు వస్తాయి అంటే ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ అనేది మనకు లిటిల్ మీడియాకు బోధనోపకరణంగా చెప్పవచ్చు. సీసీటీవీ అనేది మనకు లిటిల్ మీడియా టీఎల్ఎంగానే చెప్తున్నాము. రేడియో అనేది మనకు లిటిల్ మీడియా బోధనోపకరణంగా చెప్పము. అది మనం ఓన్లీ శ్రవణోపకరణంగా చెప్తాము. ఆడియో క్యాసెట్లు ఇది కూడా మనకు లిటిల్ మీడియా బోధనోపకరణమే. కావున ఏబిడి అనేది మనకు సరైన ఆప్షన్గా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, అకశేరుకాల్లోని ప్రతి వర్గానికి సంబంధించి జీవి పటాన్ని గీసి దాని పక్కనే వర్గం పేరు, దాని సంక్షిప్త వివరణ, విషయం క్రమంలో రాసిన చార్ట్ను ఈ క్రింది విధంగా పిలుస్తారు అంటే ఐకానిక్ చార్ట్గా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ఉత్తమ జీవశాస్త్ర పాఠ్య గ్రంథ లక్షణాలను గుర్తించండి. స్టేట్మెంట్ ఏ, పాఠ్యపుస్తకం అభ్యసనానికి తగిన పద్ధతులు సూచించాలి. స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి, జీవశాస్త్రానికి కుటీర పరిశ్రమతో సహసంబంధాన్ని ఏర్పరిచే విధంగా ఉండాలి. స్టేట్మెంట్ బి కూడా సరైనది. స్టేట్మెంట్ సి,
అర్థం తెలిపే పారిభాషిక పదకోశం ఉండాలి. స్టేట్మెంట్ సి కూడా సరైనది. స్టేట్మెంట్ డి, పాఠ్యపుస్తకంలో శీర్షిక ఉపశీర్షిక అర్థవంతంగా స్పష్టంగా ఉండాలి. స్టేట్మెంట్ డి కూడా సరైనది. కావున ఏబిసిడి అనేది మనకు సరైనది అవుతుంది. ఇది మనకు ఈ రోజుకి సంబంధించిన పేపర్ ఎక్స్ప్లెనేషను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము స్టార్ పబ్లికేషన్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీ ఎగ్జామ్ సిరీస్ రాసుకోవాలంటే 9966883021 అనే నంబర్కి ఎగ్జామ్ సిరీస్ అని మెసేజ్ చేస్తే మనం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేస్తాము. ఆన్లైన్ ఎగ్జామ్ లింక్ ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు పోస్ట్ చేస్తాము. సిలబస్ ఇచ్చి దాని మీద ఎగ్జామ్ ఉంటుంది. ఒక 1 అవర్ తర్వాత పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము దీనికి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.